కూర్చుందామండి అందరము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన మధ్యలో మా ప్రియులు, మాకు అతిగా సన్నిహితులు, మేము పిలిస్తే వచ్చేవారు మా మధ్యలో ఉండడం మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మరి మా యొక్క బ్రదరు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామండి. అంటే కంటాక్ట్ సెల్ గ్రూప్, ఆ వ్యక్తి ద్వారా మేము అనేకమైనవి నేర్చుకున్నాం. ఆ వ్యక్తిని మీకు కొత్తవారు ఉన్నారు కాబట్టి కొద్దిగా పరిచయం చేయాలని మేము ఆశ కలుగుతున్నాం. మరి బ్రదర్ వచ్చి మరి ఇది గ్రీటింగ్ కొద్దిగా తెలియజేస్తారు. బ్రదరు శ్రీనాథన్ గారు, దేవుని మహిమపడి చప్పట్లు కొడదాం. బ్రదరు మనకి గ్రీటింగ్ తెలియజేస్తారు 2 నిమిషాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ మీ మధ్యన క్రిస్మస్ జరుపుకున్నటకు, క్యారల్స్ జరుపుకున్నటకు నాకు, నా కుటుంబానికి సుదర్శన్ ద్వారా ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి ఈ కంటాక్ట్ సెల్ గ్రూప్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ క్రిస్మస్ క్యారల్స్ వేడుకలో ఈ విధంగా మనందరం చేరి ఆనందించుటకు ఇచ్చిన ఈ చక్కని వాతావరణాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మరొకసారి మనందరం ఒకసారి దేవునికి మహిమ చెల్లించాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వచ్చిన మీరందరికీ కూడా ప్రేమపూర్వకంగా సెల్ గ్రూప్ తరఫున, కంటాక్ట్ ప్రేయర్ గ్రూప్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అయితే నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక చిన్న స్టోరీ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక నిజమైన జరిగిన ఒక కథ చెప్తాను. ఎందుకంటే కొత్తగా చాలా మంది వచ్చారు, వాళ్ళ నిమిత్తమై నేను ఒక చిన్న కథ ఒకటి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఆ యొక్క మిడిల్ ఈస్ట్ అనే ప్రాంతంలో ఆయన ప్రయాణం చేస్తూ తిరిగేవాడు అనమాట. తిరుగుతూ అన్ని ప్రదేశాలకు తిరుగుతూ ఎంతో మందిని స్వస్థపరుస్తూ దేవుని యొక్క ప్రేమను ఆయన తెలియపరిచేవాడు. అలాగా ఆ ప్రయాణం చేసి వెళ్తున్న సమయంలో మీలాగా కూర్చున్న ఒక వ్యక్తి ప్రభు గురించి, యేసుక్రీస్తుని గురించి చాలా విన్నారు. ఎవరెవరో చెప్పుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుంటారు, లేకపోతే వాళ్ళ యొక్క పనిలోని ఒక పనిచేస్తున్న పని వాళ్ళు చెప్పుంటారు. అలాగే క్రీస్తు గురించి ఆయన చాలా చాలా మాటలు విన్నారు. అయితే వినిన తర్వాత ఏమనుకున్నారంటే ఆయన నేను ఎలాగైనా చూడాలి అని అనుకున్నారు. ఇప్పుడు మీరైతే ఏ విధంగా అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అని చూడాలని కొంతమంది వచ్చారు, మొట్టమొదటిసారిగా వచ్చారు. కొంతమంది దేవుణ్ణి ఆరాధించాలని వచ్చారు. కొంతమంది దారిన వెళ్ళిపోతూ కూడా ఒకసారి ఏం జరుగుతుందని లోపలికి కొంతమంది వచ్చి ఉంటారు. అలాగే అక్కడ ఆ వ్యక్తి ప్రభువుని చూడాలనే ఆశతో, యేసు ప్రభువుని చూడాలి అనే ఆశతో అతను వచ్చారనమాట. అయితే వచ్చి అతనికి ఒక లోపం ఉంది, ఏంటంటే ఆయన చాలా పొట్టివాడు. సో అతను అక్కడ యేసు ప్రభు వస్తున్నప్పుడు చాలా మంది జనాలు, మీకులాగే ఎంతో మంది జనాలు ఉన్నారు. సో ఆయన్ని చూడలేకపోతున్నారు అనమాట, అతన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే అతను పొట్టిగా ఉన్నాడు, జనాలు ఉన్నారు. సో ఆయన ప్రభువుని చూడాలంటే కష్టంగా ఉంది. సో ఏం చేశారంటే తనకు ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చిందంటే, నేను అక్కడ దగ్గరలో చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కి చూస్తాను అన్నాడు. సో వెంటనే పరిగెట్టుకొని ముందుకెళ్ళిపోయి ఆ చెట్టు ఎక్కాడు పైకి. చెట్టు పైకెక్కి సరే ప్రభు వస్తున్నారు కదా అని చూస్తున్నాడు అన్నమాట. చూస్తున్నాడు, దగ్గరికి వస్తే చూద్దామని. అయితే దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే తను ఊహించినంత ఒకటి జరిగింది. వింటున్నాను జాగ్రత్తగా, తను ఎప్పుడు ఊహించలేనిది ఒకటి జరిగింది. ఏమంటే చెట్టు దగ్గరకు రాగానే యేసు ప్రభు చెట్టు మీద చూసి, నానా నువ్వు ఒకసారి కిందకి రా అన్నా. జక్కయ్య ఆయన పేరు జక్కయ్య, నువ్వు కిందకి రా అన్నా. ఆయన వెంటనే ఆనందం తట్టుకోలేక కిందకు వచ్చాడు. వచ్చి ఆయన ప్రభుదేవుని నుంచి నాకు ఏం మాట్లాడలేకపోయాడు. ఏంటి ప్రభు నన్ను పిలిచారని. సో ఆయన అలాగా చూస్తుండగా ఆయన అన్నారు, ఈ రోజు నేను నీతో మీ ఇంటికి వస్తాను.
హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరందరితో కూడా ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన మీతో మీ దగ్గరికి మీ ఇంటికి మీ కష్టాల్లోకి అన్నిటిలోకి వస్తానంటారు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తాం. సో ఈ ప్రారంభం ఇది మొదలవుతుంది. ఇప్పుడు ఇది సాయంత్రం అయ్యేటప్పటికల్లా మీరందరూ కూడా ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళరు. ఇక్కడ మీరందరూ కూడా ఎవ్వరు కూడా ఖాళీగా వెళ్ళరు. యేసు ప్రభువుని మీరు తీసుకొని మీ హృదయాల్లో తిరిగి మీ రూమ్స్ కానీ మీ గృహాలకు కానీ మీ ఇండ్లకు కానీ మీరు వెళ్ళబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దాంతో ఈ సమయాన్ని నేను పాస్టర్ గారికి చెప్తాను.